Hello friends, welcome to Sham Institute. We will discuss today's current affairs. ఇవాల్టి మన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ దీని నుంచి 100కు 100% క్వశ్చన్ వస్తుంది. కన్ఫర్మ్ క్వశ్చన్ అడగడానికి ఉన్న ఏరియా దాని గురించి డిస్కస్ చేద్దాం. సుగంధ ద్రవ్యాలలో భారతదేశం యొక్క స్థితి. పోషణ్ అభియాన్, ఈ పోషణ్ అభియాన్ 7 సంవత్సరాలు అయింది దీన్ని ఇంట్రడ్యూస్ చేసి. దాని గురించి ఉన్న కొన్ని స్పెషల్ పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. ట్రాపెక్స్ ఎక్సర్సైజ్ కదా, వ్యాయామం ఇది. ఈ వ్యాయామం గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత గాంధీవా మిజైల్ క్షిపణి, గాంధీవా క్షిపణి గురించి మాట్లాడదాం. ఇస్లామిక్ సహకార సంస్థ, ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఇది ఐసీఓ అంటాం, ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇది కూడా వార్తల్లో ఉంది కాబట్టి దీని గురించి మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. వీటితో పాటు కొన్ని అడిషనల్ పాయింట్స్ కూడా చూద్దాం. దీనిలో మొదటిగా మనం కనుక చూస్తే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఇక్కడ మనకి ఇండియన్ టీము చాలా స్పెషల్గా కనిపిస్తోంది చూడండి. ఇక్కడ జైషా ఐసీసీ చైర్మన్ అయిన మన రోహిత్కి, హిట్మ్యాన్ రోహిత్ శర్మకి కప్ అందించడం కనిపిస్తోంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ విక్టరీస్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవాలి. ఎప్పటి నుంచో ఇండియా డిజర్వ్ కూడా, స్ట్రాంగ్గా ఉన్న టీము. తర్వాత ప్రత్యర్థి టీం కూడా మంచి స్ట్రాంగ్ టీం, న్యూజిలాండ్ని ఓడించి భారత్ టీం ఈ పర్టికులర్ కప్ని గెలుచుకోవడం జరిగింది. దీని గురించి మరి వార్తల్లో ఉంది కాబట్టి దీని గురించిన అంశాలు మనం కొన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఒకసారి. ఇదిగోండి టీం కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇండియన్ టీమ్ మనకి బ్లూ కలర్ జెర్సీలు వేసుకుంటారు కాబట్టి దీన్నే బ్లూ టీమ్ అని కూడా అంటారు, బ్లూ డ్రెస్ టీమ్ అంటారు, అలా బ్లూ టీమ్ అంటాం. సో చాలా స్పెషల్గా వీళ్ళు ఈ సెలబ్రేషన్స్లో మనకు కనిపించారు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఒక స్పెషల్ వన్ అనమాట. ఇక్కడ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, మనం దీని గురించి మాట్లాడుతోంది ఇప్పుడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదట్లో మనకి అంటే 1998లో ఇది బంగ్లాదేశ్లో జరిగినప్పుడు, బంగ్లాదేశ్లో మొదటిసారి జరిగిందనమాట. అప్పుడు దీని పేరు ఐసీసీ ఛాంపియన్షిప్ కాదు, ఛాంపియన్స్ ట్రోఫీ కాదు. అప్పుడు విల్స్ ఇంటర్నేషనల్ అనమాట, విల్స్ ఇంటర్నేషనల్ ట్రోఫీ అని పిలిచేవాళ్ళు. విల్స్ ఇంటర్నేషనల్ ట్రోఫీ అని పిలిచేవాళ్ళు 1998లో మొట్టమొదటిసారి అనమాట. ఎక్కడ అంటే బంగ్లాదేశ్లో జరిగింది. అప్పుడు విన్నర్ ఎవరు అని అంటే మనకి దక్షిణాఫ్రికా విన్నరు, రన్నరప్ వచ్చేటప్పటికి వెస్టిండీస్ అనమాట. 1998 అప్పటి నుంచి ఉంది ఈ ఈవెంట్ అనమాట, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. 2002 తర్వాతే దీన్ని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీగా పిలుస్తున్నారు. ముందు ఇది విల్స్ ఇంటర్నేషనల్గా ఉండేది. తర్వాత 2000 సంవత్సరంలో దీని పేరు మార్చారు. ఏమని అంటే ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్ అని పిలిచారు. నాకౌట్ టోర్నమెంట్ అని ఉండేది. 2002లో ఈ నాకౌట్ టోర్నమెంట్కే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అని పెట్టారు. అదే మనం సిటీ అని పిలుచుకుంటాం, సిటీ ఛాంపియన్స్ ట్రోఫీ. డౌన్ ద లైన్ ఇండియా కనుక చూస్తే మనకి ఈ ఛాంపియన్స్ ట్రోఫీని ఇది 3వసారి అనమాట, 3వసారి గెలవడం. ఇది కూడా రికార్డ్. ఇప్పటివరకు హయ్యెస్ట్ ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియా 2 సార్లు గెలిచింది చూడండి. ఆస్ట్రేలియా మనకి 2006లో 2009లో 2 సార్లు గెలిచింది. ఇప్పటివరకు రికార్డు ఆస్ట్రేలియా పేరు మీదే ఉందన్నమాట. ఇప్పుడు ఇండియా వాటిని తిరగరాస్తోందనమాట. ఇదిగోండి ఈ రెండు సార్లు మాత్రమే, 2006, 2009. ఆస్ట్రేలియా 2 టైమ్స్ అనమాట, ఆస్ట్రేలియా 2 టైమ్స్. బట్ ఇండియా వచ్చేటప్పటికి మనకి మొదటిసారి అంటే మనం టర్న్ చేసిన తర్వాత మొదటిసారి 2002లో మ్యాచ్ ఏమైంది అని అంటే మ్యాచ్ వర్షం వల్ల క్యాన్సిల్ అయింది 2002లో అనమాట. అప్పుడు కామన్ విన్నర్స్గా శ్రీలంక ఇండియా ఇద్దరిని ప్రకటించారనమాట. కాబట్టి ఇది కూడా మనకి ట్రోఫీ కింద కౌంట్ అవుతుంది. ఇండియాకి ఇది ఫస్ట్ది, 2002 మొదటిది. తర్వాత 2013 ఇంగ్లాండ్ని ఓడించి మనకి భారతదేశం కప్పును గెలవడం జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇది రెండవది అనమాట, ఇది రెండవది. తర్వాత 2017లో అంటే లాస్ట్ టైం, ఇప్పుడు 2025 కదా, దీని ముందు జరిగింది 2017లో అనమాట. తర్వాత కొన్ని రోజులు క్యాన్సిల్ అవ్వడం. 2017లో జరిగినప్పుడు పాకిస్తాన్ ఇండియాను ఓడించింది. అంటే ఇండియా రన్నర్ అనమాట, ఇండియా రన్నర్. సో అప్పుడు కూడా ఫైనల్కి వెళ్ళిందనమాట. చూడండి ఇక్కడ ఎన్ని టైప్లో క్వశ్చన్ అడగచ్చో చూడండి.
ఎన్నిసార్లు ఫైనల్కి వెళ్ళింది ఇండియా అని అడగడానికి కూడా స్కోప్ ఉంది. ఇది చూడండి 1 2 3 సార్లు ఫైనల్కి వెళ్ళింది, 3 సార్లు ఫైనల్కి వెళ్ళింది, 3 సార్లు. 3 సార్లలో మనం చూడండి 3 టైమ్స్ కూడా మనకి 3 టైమ్స్లో ఆ 3 టైమ్స్ మనం గెలిచాం. ఫైనల్కి వెళ్ళిన ప్రతిసారి గెలిచామని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరికి కన్ఫర్మ్ చేశారు కదా, ఇక్కడ 2 సార్లు ఉంది కదా, ఇక్కడ టైఅప్ ఇవ్వండి. ఇది మనకి ఇది 2, ఇది 3వది. 3వసారి 3 సార్లు కప్ వచ్చింది, ఇది 3 సార్లు కప్. తర్వాత ఇక్కడ ఫైనల్కి ఎన్నిసార్లు వెళ్ళామనంటే 2000 సంవత్సరంలో కూడా మన రన్నరప్. ఈ 2000 సంవత్సరంలో సేమ్ నిన్న జరిగిన 2025లో మ్యాచ్ లాగానే ఇద్దరు టీంలే అనమాట, న్యూజిలాండ్ ఇండియానే ఫైనల్కి వెళ్ళాయి. వెళ్తే న్యూజిలాండ్ ఇండియాను ఓడించింది 2000 సంవత్సరంలో. 25 ఏళ్ల తర్వాత 2000 సంవత్సరంలో న్యూజిలాండ్ ఇండియాను ఓడించింది. ఇండియా రన్నరప్, న్యూజిలాండ్ విన్నరు. బట్ 25 సంవత్సరాల తర్వాత సిల్వర్ జూబ్లీ తర్వాత ఇండియా ఆ కాన్సెప్ట్ని తిరగదాసేసింది అనమాట. భారత్ ఫైనల్కి వెళ్ళి, భారత్ న్యూజిలాండ్ ఫైనల్కి వెళ్ళి ఇండియా కప్ను గెలుచుకుందనమాట. ఇది ఒక స్పెషల్ థింగ్. అంటే మొత్తం ఓవరాల్గా ఎన్నిసార్లు ఇప్పటి వరకు మనది ఫైనల్కి వెళ్ళింది అని అంటే, ఇండియా ఫైనల్కి వెళ్ళిన సందర్భాలు కనుక మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇండియా ఫైనల్కి వెళ్ళిన సందర్భాలు కనుక చూస్తే ఫస్ట్ 2000 ఇయర్లో ఫైనల్కి వెళ్ళింది, 2002లో కూడా ఫైనల్కి వెళ్ళింది. ఇక్కడ 2000లో విన్నర్ ఎవరు? న్యూజిలాండ్ విన్నరు. ఇక్కడ 2002లో శ్రీలంక అండ్ ఇండియా ఇద్దరు కదా, మ్యాచ్ క్యాన్సిల్ అయిందని చెప్పుకున్నాం కదా వర్షం పడడం వల్ల. తర్వాత నెక్స్ట్ ఇంకెప్పుడు వెళ్ళింది? 2013లో ఫైనల్కి వెళ్ళింది. 2013లో ఫైనల్కి వెళ్ళింది. 2013లో విన్నర్ ఎవరు? ఇండియా విన్నర్. తర్వాత 2017లో కూడా ఫైనల్కి వెళ్ళింది ఇండియా, 2017లో. బట్ విన్నర్ ఎవరు? పాకిస్తాన్ విన్నర్. తర్వాత 2025లో కూడా ఫైనల్కి వెళ్ళింది ఇండియా, మళ్ళీ ఇండియా విన్నర్. ఇలా ఇండియా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 సార్లు అనమాట. ఈ 3 సార్లు మనం విజేతగా నిలిచాం. 3 టైమ్స్ అనమాట. 2002, 2013, 2025 3 కప్పులు వచ్చాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చాలా చాలా ఇంపార్టెంట్ వన్ ఇది. తర్వాత మన కెప్టెన్ ఎవరు అంటే, మన కెప్టెన్ తెలుసు కదా, మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, ఇండియన్ క్రికెట్ కెప్టెన్. తర్వాత వాళ్ళ న్యూజిలాండ్ కెప్టెన్ ఎవరు అని అంటే, న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంటర్ వాళ్ళ కెప్టెన్ అనమాట, న్యూజిలాండ్ కెప్టెన్. తర్వాత నెక్స్ట్ కనుక చూస్తే మనం ఇదిగోండి, వీళ్ళు కోచ్లు. అంటే ఈ టీం ఇలా విన్ అవ్వడానికి మెయిన్ కారణం వీళ్ళేనమాట. ఇక్కడ హెడ్ కోచ్ ఎవరు అని అంటే, ఇదిగోండి హెడ్ కోచ్ మనకి గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్. అది ఇంపార్టెంట్, హెడ్ కోచ్ ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళిద్దరు అసిస్టెంట్ కోచ్లు అనమాట. అసిస్టెంట్ కోచ్లు అభిషేక్ నాయర్ ఒకరు, తర్వాత ర్యాంటన్ డోస్కెట్, వీళ్ళిద్దరు అనమాట. అడిగే స్కోప్ తక్కువ. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి బౌలింగ్ కోచ్ మోర్నే మార్కెల్ అనమాట. మోర్నే మార్కెల్ బౌలింగ్ కోచ్, మోర్నే మార్కెల్ బౌలింగ్ కోచ్ ఇంపార్టెంట్. బౌలింగ్ కోచ్ ఇంపార్టెంట్. హెడ్ కోచ్ వచ్చేటప్పటికి గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్ మోర్నే మార్కెల్. తర్వాత అలాగే మనకి ఇంకొక ఎడిషనల్ ఫీల్డింగ్ కోచ్ ఉన్నారు. ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ అనమాట. అది కూడా ఛాన్సెస్ తక్కువ, ఫీల్డింగ్ కోచ్. తర్వాత బ్యాటింగ్ కోచ్ ఉన్నారు, శశాంత్ కొటాక్ అనమాట. బ్యాటింగ్ కోచ్ చాలా కీ రోల్ ప్లే చేసింది ఇతనే అని చెప్తారు, శశాంత్ కొటాక్ వీళ్ళు. సో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నే మార్కెల్, అండ్ దెన్ బ్యాటింగ్ కోచ్ వచ్చేటప్పటికి టీ దిలీప్, అండ్ శశాంక్ కొటాక్ వచ్చేటప్పటికి మనకి బ్యాటింగ్ కోచ్ అనమాట. సో వీళ్ళు మనకి కోచెస్ అనమాట, మన టీం కోచ్లు అనమాట. వీళ్ళని కూడా కొంచెం చూసుకోవడం మంచిది. వీళ్ళలో గంభీర్ ఒకరు. తర్వాత నెక్స్ట్ బౌలింగ్ కోచ్ మోర్నే మార్కెల్ సౌత్ ఆఫ్రికా అనమాట. సౌత్ ఆఫ్రికన్ కోచ్ ఇతను. తర్వాత సౌత్ ఆఫ్రికన్ కోచ్ శశాంత్ కొటాక్ ఇండియన్ బ్యాటింగ్ కోచ్ అనమాట. ఇవి గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇదిగోండి, ఇక్కడ నుంచి మీకు ఒక క్వశ్చన్ కాదు, ఒక ఏరియా కాదు, చాలా ఏరియాస్ కవర్ చేశాను నేను ఇక్కడ. పర్ఫెక్ట్గా మీరు కనుక తీసుకుంటే ఇప్పుడు కనిపిస్తున్న స్లైడ్ నుంచి ఒక మార్క్ వస్తుంది, పక్కా వస్తుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా వస్తుంది, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఖచ్చితంగా నోట్స్ తీసుకోండి, అది చాలా మంచి హ్యాబిట్. అది నోట్స్ రాసుకుంటున్నారంటే ఏమవుతుందంటే
కొన్ని రోజుల తర్వాత ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఏంటి అంటే అప్పటికప్పుడు బాగుంటుంది, కానీ తర్వాత మర్చిపోవడానికి స్కోప్ ఎక్కువ ఉన్న సబ్జెక్ట్. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త న్యూస్ వచ్చేస్తూ ఉంటాయి. ఓషన్ కదా, మహాసముద్రం కదా, కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు రాయడం వల్ల ఏమవుతుందంటే రాయడం ప్రాక్టీస్ ఒకటి అవుతుంది, తర్వాత గుర్తుంచుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీస్లో మనకి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీస్లో రకరకాల ట్రోఫీస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కదా, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఈ ఐసీసీ డిఫరెంట్ ఛాంపియన్షిప్స్ కనుక మనం చూసామనుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ మనకి 2025 ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో, 2025 ఛాంపియన్షిప్ మనకి ఎక్కడ జరిగింది? మనకి హోస్ట్ కంట్రీ ఏది అని అంటే పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా అనమాట, యూఏఈ కూడా అనమాట. లాస్ట్ మ్యాచ్ మనకి ఎక్కడ జరిగింది? 2025 చివరి మ్యాచ్ అంటే ఫైనల్ ఎక్కడ జరిగింది అంటే దుబాయ్లో జరిగింది. అంతేకాకుండా ఈ ఐసిఐసిసి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే దీని ప్రధాన కార్యాలయం కూడా మనకి దుబాయ్లోనే ఉంది. దుబాయ్, యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ యొక్క క్యాపిటల్ కాదు దుబాయ్, ఇది ఒక కమర్షియల్ సిటీ అన్నమాట. మనకి ఇండియాకి క్యాపిటల్ ఏంటి? న్యూఢిల్లీ కదా, కానీ కమర్షియల్ క్యాపిటల్ ఏంటి? ముంబై. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి దుబాయ్ కమర్షియల్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వచ్చేటప్పటికి అబుదాబి అనమాట దీని క్యాపిటల్. బట్ మనకి ఐసీసీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దుబాయ్లో ఉంది. సో ఫైనల్ జరిగింది కూడా అక్కడే జరిగింది అనమాట, ఫైనల్ మ్యాచ్ అక్కడే జరిగింది. సో ఇప్పుడు కనుక మనం ఒకసారి చూస్తే ఇక్కడ కాంటెక్స్ట్లు కనుక అబ్జర్వ్ చేస్తే ఐసీసీకి రిలేటెడ్గా ఐసీసీ కండక్ట్ చేసే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మనకి. వీటిలో ఇండియా ఎప్పుడెప్పుడు గెలిచినప్పుడు కెప్టెన్లు ఎవరున్నారో చూస్తున్నాం మనం. ఇండియా ఎప్పుడు గెలిచింది, ఎప్పుడు ఓడిపోయింది, రన్నర్ అప్ ఎప్పుడు, విన్నర్ ఎప్పుడు అని చూస్తున్నాం, ఇయర్ చూస్తాం, అప్పుడు కెప్టెన్ ఎవరో కూడా చూద్దాం. ఇక్కడ చూద్దాం ఛాంపియన్స్ ట్రోఫీ. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఇదే కదా, సిటీ కదా, ఛాంపియన్స్ ట్రోఫీ కదా. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో 2000 సంవత్సరంలో రన్నర్గా ఉంది. 2000 సంవత్సరంలో ఇండియా రన్నర్గా మిగిలింది, రన్నర్ అప్ అన్న. న్యూజిలాండ్ గెలిచిందని చెప్పుకున్నాం కదా, న్యూజిలాండ్ గెలిచింది, ఇండియా ఫైనల్కి వెళ్ళింది, రన్నర్ అప్గా మిగిలింది. ఓకేనా? సో ఇప్పుడు రన్నర్ అప్, అప్పుడు గంగూలీ కెప్టెన్ అనమాట, గంగూలీ కెప్టెన్గా ఉన్నారు. తర్వాత 2002లో భారత్ గెలిచింది కదా, భారత్ ట్రోఫీ గెలిచిందని చెప్పుకున్నాం కదా. 2002లో శ్రీలంక, ఇండియా రెండు ఫైనల్కి వెళ్తాయి. అక్కడ వర్షం కారణం వల్ల వాళ్ళకి రెండింటికి కప్ ఇచ్చేస్తారని చెప్పుకున్నాం కదా. సో గంగూలీని అప్పుడు కూడా కెప్టెన్, ఛాంపియన్స్ ట్రోఫీ. తర్వాత 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2013లో ఇండియానే గెలిచింది ఛాంపియన్స్ ట్రోఫీ. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు కెప్టెన్ ఎవరు అంటే ధోని. తర్వాత 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో మనం పాకిస్తాన్ మీద ఓడిపోయామని చెప్పుకున్నాం కదా. పాకిస్తాన్ విన్నరు, ఇండియా రన్నర్ అని చెప్పుకున్నాం. రన్నర్ అప్ అప్పుడు ఎవరు అంటే కెప్టెన్ కోహ్లీ అనమాట, కెప్టెన్ కోహ్లీ. తర్వాత 2025 ఛాంపియన్షిప్ ట్రోఫీ చూశారనుకోండి, ఇండియా గెలిచింది. ఇప్పుడు 2025 కదా అయింది, దుబాయ్లో జరిగింది అనుకున్నాం కదా. ఇక్కడ కెప్టెన్ ఎవరు అంటే రోహిత్ శర్మ ఈజ్ ద కెప్టెన్. ఇది పాయింట్. ఛాంపియన్స్ ట్రోఫీ మీ మైండ్లో అలా వెళ్ళిపోయింది, ఇంజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకొక ట్రోఫీ చూద్దాం, ఐసీసీ రిలేటెడ్గానే ఉన్న T20 వరల్డ్ కప్ చూద్దాం. ఈ T20 వరల్డ్ కప్లో ఇక్కడ చూడండి, 2007 T20 వరల్డ్ కప్లో 2007 T20 వరల్డ్ కప్ భారతదేశం విన్ అయింది. 2007ది. ఇది గుర్తుంచుకోండి, T20. ఇందాక నేను మాట్లాడింది సిటీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఇది T20. T20లో 2007లో ఇండియా విజేత, గెలిచింది. కెప్టెన్ ఎవరు? ధోని. అలాగే 2014లో T20 వరల్డ్ కప్ ఇండియా రన్నర్, ఓడిపోయింది. ఎవరప్పుడు? ధోని కెప్టెన్ అనమాట. లాస్ట్ మనం T20 గెలిచింది ఎప్పుడు అంటే 2024లో T20 గెలిచాం. కెప్టెన్ ఎవరు అంటే రోహిత్ శర్మ. రోహిత్ శర్మ కెప్టెన్గా 2024లో T20 గెలిచాం, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. అది గుర్తుంచుకోవాలి. తర్వాత 2021 ఇది వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ టెస్ట్ అనమాట. ఇది టెస్ట్ మ్యాచ్, వరల్డ్ టెస్ట్ మ్యాచ్, టెస్ట్ గురించి మాట్లాడుతున్నాం. టెస్ట్ ఛాంపియన్షిప్, ఇవన్నీ వేరు చూడండి. ఇది ఛాంపియన్స్ ట్రోఫీ, ఇది T20, ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, టెస్ట్ గేమ్ అనమాట. ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనది ఈ 2021లో రన్నర్ అప్పే, ఓడిపోయింది. 2023లో కూడా రన్నర్ అప్పే. ఈ 2 సార్లలో మనకి 21లో కోహ్లీ కెప్టెన్గా ఉన్నారు, 23లో రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నారు. తర్వాత ఓడిఐ చూద్దాం, వన్డే ఇంటర్నేషనల్ చూద్దాం. ఇది ఓడిఐ అంటాం.
వన్ డే ఇంటర్నేషనల్ కదా. వన్ డే ఇంటర్నేషనల్ అంటే మనకి 50 ఓవర్లు ఉంటాయి కదా, 50 ఓవర్స్ కదా. ఇది T20 అంటే 20 ఓవర్స్ ఉంటాయి అంతే కదా. సో ఇక్కడ మనకి తెలుసు కదా, బాగా తెలిసిన అంశం ఇది. 1983లో మనం ఐసీసీ ఓడిఐ గెలిచాం. వన్ డే ఇంటర్నేషనల్, వన్ డే వరల్డ్ కప్ గెలిచాం కదా. కపిల్ దేవ్ సారథ్యంలో కపిల్ దేవ్ కెప్టెన్గా గెలిచాం కదా. మొన్న మొట్టమొదటిది అదే కదా, 1983, 1983. దాని మీద బయోపిక్ కూడా వచ్చింది కదా. ఎస్ఆర్నో రణబీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రను పోషిస్తూ బయోపిక్ కూడా వచ్చింది. సో 1983 సినిమా పేరు కూడా 1983 అనమాట. తర్వాత 2003 వన్ డే వరల్డ్ కప్లో 2003లో మనం రన్నరప్, అప్పుడు గంగూలీ కెప్టెన్. తర్వాత మళ్ళీ మనం గెలిచింది ఎప్పుడు అని అంటే వన్ డే వరల్డ్ కప్ 2011లో గెలిచాం, ధోని కెప్టెన్సీలో గెలిచాం. దట్స్ వన్. తర్వాత 2023లో మనం రన్నరప్, అప్పుడు ఎవరంటే రోహిత్ శర్మ కెప్టెన్ అనమాట. రోహిత్ శర్మ కెప్టెన్గా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం 2025. తర్వాత 2024 T20 గెలిచాం రోహిత్ శర్మ కెప్టెన్గా. రోహిత్ శర్మ కెప్టెన్గానే మనం 2 ఓడిపోయాం. ఏది? టెస్ట్ సిరీస్ ఓడిపోయాం 2023లో. తర్వాత వన్ డే ఇంటర్నేషనల్ లాస్ట్ 2023 ఓడిపోయాం. ఇది గుర్తుంచుకోవచ్చు. చాలా సింపుల్గా ఇక్కడి నుంచి కన్ఫామ్గా క్వశ్చన్ వస్తుంది. 100% క్వశ్చన్ వచ్చే ఏరియా ఇది. అగ్రీడ్. సో ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్. ఒక్కసారి నేను ఈ ప్రీవియస్ స్లైడ్ చూడండి. ఒకసారి ఈ ప్రీవియస్ స్లైడ్ చూద్దాం. దీనిలో వెన్యూస్ అనమాట ఇవి. 1900 ఛాంపియన్స్ ట్రోఫీలోనే వెన్యూస్ అనమాట. ఎవరెవరు అంటే ఎక్కడ జరిగింది అనే ఈవెంట్. 2025 మనకి పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2 మనకి హోస్ట్లు అనమాట. అదే మనకి ఇప్పుడు ఎక్కువసార్లు ఇక్కడ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కువసార్లు ఎక్కడ జరిగింది అని అంటే ఇంగ్లాండ్లో జరిగింది. ఇంగ్లాండ్లో చూడండి 2004లో జరిగింది, ఇంగ్లాండ్లో 2013, ఇంగ్లాండ్ అండ్ వేల్స్లో 2017. 3 సార్లు జరిగింది ఎక్కడ అంటే మనకి ఇంగ్లాండ్ అండ్ వేల్స్లో జరిగింది 3 సార్లు. తర్వాత భారతదేశంలో ఎప్పుడెప్పుడు జరిగింది, ఇండియాలో ఎప్పుడు జరిగింది అని అంటే ఫస్ట్ 2006లో జరిగింది. 2006లో మనకి ఇండియాలో భారతదేశంలో జరిగింది ఛాంపియన్స్ ట్రోఫీ సిటీ 2006లో. 2029లో మళ్ళీ ఇండియాలో జరగడానికి స్కోప్ ఉంది. భారతదేశంలో 2029లో జరుగుతుంది మళ్ళీ. సెకండ్ టైం అనమాట. దిస్ వన్ ఇంపార్టెంట్ వన్ ఇది. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఎస్, ఇతను ఎవరు అంటే ఐసీసీ చైర్మన్ అనమాట. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్ ఇతను. అంతకుముందు బీసీసీఐకి చైర్మన్గా ఉండేవాడు. కొంచెం వివాదాల్లో ఉన్న బట్ ఆ చైర్మన్ జై షా అనమాట ఇతని పేరు. జై షా. ఈ షా అనగానే ఎక్కడో విన్నామనిపిస్తుంది కదా. యా, మనకున్న అమిత్ షా ఉన్నారు కదా, అమిత్ షా సన్ అనమాట ఇతను. అమిత్ షా ఉన్నారు కదా మన హోమ్ మినిస్టర్ వాళ్ళ సన్ అనమాట, కొడుకు అనమాట ఇతను. 2014 నుంచి ఇతను ఏదో ఒక హైయెస్ట్ పొజిషన్లోనే ఉంటూ వస్తున్నారు. 2025 ఇప్పటిదాకా ప్రజెంట్ కూడా ఇతనే అనమాట. ఇతనే ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ కూడా, ఐసీసీ చైర్మన్. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాల్సింది కదా. జై షా, అమిత్ షా సన్. తర్వాత నెక్స్ట్ వన్ కనుక మనం వెళ్తే 2 క్వశ్చన్స్ చూద్దాం దీని మీద, ఈ టాపిక్ మీద. ఇక్కడ చూడండి ఒకసారి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2002 ఫైనల్ మ్యాచ్ ఎవరి మధ్య టైగా ముగిసింది అంటున్నాడు. ఇందాక చెప్పుకున్నాను నేను, దాదాపు 2-3 టైమ్స్ దాన్ని రిపీట్ చేశాను. సో ఎవరి మధ్య టై అయింది? భారత్ పాకిస్తాన్ కాదు కదా, భారత్ శ్రీలంక. ఎగ్జాక్ట్లీ, భారత్ ఆస్ట్రేలియా కాదు, శ్రీలంక దక్షిణాఫ్రికా కాదు. 2002లో మనకి ఎవరి మధ్య టై అయింది అని అంటే ఈ మ్యాచ్ భారత్కి శ్రీలంక మధ్య రెయిన్ వల్ల, వర్షం వల్ల క్యాన్సిల్ అయిందని చెప్పుకున్నాం. సో మనకి ఆన్సర్ ఏంటి? క్యాన్సిల్ అయింది, దాన్ని ఇద్దరికి ఇవ్వడం జరిగింది అని చెప్పుకున్నాం కదా 2002. ఏంటది? ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. తర్వాత ఇంకో క్వశ్చన్ చూద్దాం. 2029 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అని అంటున్నాడు. 2029 మనం చెప్పుకున్నాం ఇందాక, ఇండియా 2006లో ఆతిథ్యం ఇచ్చిందని, మళ్ళీ 2029లో ఆతిథ్యం ఇస్తుందని చెప్పుకుంటున్నాం. సో మనకి 2029లో ఎవరు? భారతదేశం ఇవ్వబోతోంది. సో మన ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. దట్స్ వన్. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఎస్, ఇక్కడ చూడండి, గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు అని చెప్తున్నారు. అమరావతి, శ్రీకాకుళంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా ఒక స్పెషాలిటీ ఉంది.
అమరావతి, శ్రీకాకుళం కదా. మనకు ఆల్రెడీ శ్రీకాకుళం దగ్గర, శ్రీకాకుళంలో కాదు కానీ విజయనగరంలో భోగాపురం అని ఉంది. అక్కడ ఆల్రెడీ మనకి ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు లాంగ్ బ్యాకే 2018లోనే అయింది. అయితే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ న్యూస్లో ఏంటి అని అంటే, విజయనగరం, శ్రీకాకుళం ఈ రెండు ప్రాంతాల్లో ఆల్రెడీ విజయనగరంలో మనకి భోగాపురం దగ్గర విమానాశ్రయం శాంక్షన్ అయిన తర్వాత ఇప్పుడు కొత్త గ్రీన్ఫీల్డ్ ఎయిర్లైన్స్ మనకి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం శ్రీకాకుళంలో కన్ఫర్మ్ అయింది, అమరావతి, శ్రీకాకుళంలో. అసలు ఈ గ్రీన్ఫీల్డ్ అంటే ఏంటి, గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అంటే ఏంటి అని అంటే, గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ అని ఉంటాయి విమానాశ్రయాలు అనమాట. బ్రౌన్ ఫీల్డ్ ఇది జనరల్గా ఎప్పుడు వాడతారంటే, ఈ పదాలని గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలను ఎప్పుడు వాడతారంటే, గ్రీన్ఫీల్డ్ అంటే ఏదైనా సరే ఒక కొత్త, అంటే అంతకుముందు ఎలాంటి అక్కడ వ్యవస్థ లేకుండా, ఏ సదుపాయాలు లేకుండా కొత్తగా కనుక ఒక ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేసిన, లేకపోతే కొత్తగా ఒక ఎయిర్ డ్రోమ్ కన్స్ట్రక్ట్ చేసిన, అలాంటి వాటిని గ్రీన్ఫీల్డ్ అంటారు. అంటే అంతకుముందు అక్కడ ఏమీ ఉండదు, ఖాళీ జాగా అనమాట, ఖాళీ ప్రదేశం. దానిలో కనుక ఒక కొత్త ప్రాజెక్ట్ కనుక, ఎయిర్పోర్ట్ కానీ ఎయిర్ డ్రోమ్ కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ కనుక వస్తే దాన్ని ఏమంటామంటే గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అని పిలుస్తాం. అలా కాకుండా ఆల్రెడీ దానిలో ఏదో ఒకటి ఉంది, దాన్ని రెనోవేట్ చేశారనుకోండి, ఆల్రెడీ విమానాశ్రయం ఉంది, లేకపోతే ఆల్రెడీ వేరే కంపెనీ ఉంది, దాన్ని ఎక్స్పాండ్ చేసో ఇంకొంచెం చేంజెస్ చేసి దాన్ని విమానాశ్రయంగా కనుక గుర్తిస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు అంటారు. గ్రీన్ఫీల్డ్ అంటే కొత్తది అని, బ్రౌన్ ఫీల్డ్ అంటే మరమ్మతులు చేసింది అని. సింపుల్ టెర్మినాలజీలో చాలా అర్థవంతంగా చెప్పుకోవాలంటే మీనింగ్ అది. కానీ ఇక్కడ చూడండి, గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు ఇప్పుడు మనకి రెండు పిక్చర్లోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఒకటి, అమరావతితో పాటు శ్రీకాకుళం. ఇప్పుడు శ్రీకాకుళం అనగానే వెంటనే డౌట్ వచ్చేది ఏంటి అంటే, భోగాపురం ఉంది కదా, భోగాపురం, విజయనగరం ఈ రెండు కొంచెం దగ్గర ఎయిర్పోర్ట్స్ అనమాట, దగ్గరగా ఉండే ఎయిర్పోర్ట్స్, ఒక 45 కిలోమీటర్స్ to 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండేవి అనమాట. బట్ రెండు రావడం ఏంటి అని అంటే, ఖచ్చితంగా అంటే ఏదైతే బిజినెస్ చేయడానికి స్కోప్ ఉన్న ఏరియాలుగా వీటిని తీర్చిదిద్దాలి అనేది మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం అనమాట. అందుకని ఎందుకు అమరావతి ఎలాగూ రాజధాని కాబట్టి, రాజధానిలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఖచ్చితంగా ఏం కావాలి, మంచి విమానాశ్రయాలు కావాలి. అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించాలంటే ఖచ్చితంగా ఏముండాలి, మంచి విమానాశ్రయాలు ఉండాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, మంచి మౌలిక సదుపాయాలు ఉండాలి. దానిలో భాగంగా వీళ్ళు దీన్ని ఫోకస్ చేయడం జరిగిందనమాట. దట్స్ అ పాయింట్. సో రెండు ప్లేసెస్ అమరావతి, శ్రీకాకుళం, దట్స్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ చూద్దాం. సుగంధ ద్రవ్యాలలో భారతదేశం యొక్క స్థితి అంటున్నాడు. ఈ సుగంధ ద్రవ్యాల గురించి మనకి న్యూస్లో రావడానికి రీజన్ ఏంటి అని అంటే, భారతదేశం ఇప్పుడు ఈ 2025 సంవత్సరానికి కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, 2025 సంవత్సరానికి కనుక చూస్తే, భారతదేశం సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో, అంటే ఉత్పత్తిదారు, టాప్ క్లాస్ ఉత్పత్తిదారు, వినియోగదారు, అంతేకాకుండా ఎగుమతిదారు కూడా, ఈ మూడు భారతదేశమే ఉండడం ప్రత్యేకత అనమాట. సుగంధ ద్రవ్యాలు మనకి స్పైసెస్ వాడతాం కదా మనం, ఇలాచీ కానీ, లేకపోతే నెక్స్ట్ కార్డమం కానీ, కార్డమం అంటాం కదా, కార్డమం కానీ, తర్వాత దాల్చిన చెక్క లాంటివి కానీ, ఇలాంటి వాటిని మనం జనరల్గా వాడుతూ ఉంటాం కదా, మన రెగ్యులర్ మసాలాలుగా వాడతాం కదా. ఈ మసాలా ఫుడ్ని ఎక్కువ కన్జ్యూమ్ చేసే కంట్రీ కూడా ప్రపంచంలో భారతదేశమే. అంటే చైనా లాంటి కంట్రీలు ఉన్నా కూడా భారతదేశానికి ఒక మంచి స్థానం ఉందన్నమాట దానిలో. సో ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే, ఈ సుగంధ ద్రవ్యాల టాప్ ఉత్పత్తిదారుడు, వినియోగదారు, ఎగుమతిదారు. ఎక్స్పోర్టర్, ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది మనమే, ఎక్కువ కన్జ్యూమ్ చేసేది మనమే, కన్జ్యూమర్. తర్వాత ఎక్కువ ప్రొడ్యూస్ చేసేది మనమే, ప్రొడ్యూసర్, కన్జ్యూమర్, ఎక్స్పోర్ట్. మన దేశంలో కనుక చూస్తే, ఈ సుగంధ ద్రవ్యాల్లో అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా దొరికేది మధ్యప్రదేశ్ అనమాట. మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాలుగా కనుక మనం చూస్తే, రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్నది మధ్యప్రదేశ్, రెండవది మనకి రాజస్థాన్ ఉంది, మూడవది గుజరాత్. ఏది ఉత్పత్తిలో అనమాట. ఈ మూడు రాష్ట్రాలు గుర్తుండాలి. సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ మొదటి స్థానం, రాజస్థాన్ రెండవ స్థానం, గుజరాత్ మూడవ స్థానంలో ఉంది. మనం ఎగుమతి చేస్తున్న వాటిల్లో, అంటే మనం ఎగుమతి చేస్తాం కదా,
ఈ ఎగుమతి చేస్తున్న వాటిల్లో మనం మొదటిగా ఎక్కువ ఎగుమతి చేస్తోంది చైనాకి, రెండవది మనకి అమెరికాకి, యుఎస్ఏకి, తర్వాత బంగ్లాదేశ్కి. ఇప్పుడు మాకు ఒక డౌట్ రావాలి, ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఫస్ట్ది చైనా, ఓకే వాళ్ళు మనలాగే స్పైసెస్ తింటారు, బాగా స్పైసీ ఫుడ్ తింటారు, మరి యుఎస్ఏ వాళ్ళు తినరు కదా, వెస్ట్రన్ కంట్రీస్ కదా అంటే దాదాపుగా అమెరికా లాంటి దేశాల్లో 33% ఉన్నది భారతీయులే. అంటే 1/3 ఆఫ్ ద పాపులేషన్ ఎవరు? ఇండియన్సే. మరి ఇండియన్స్ అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీటికి ఇంపార్టెన్స్ వస్తుంది కదా. అలాగా తర్వాత బంగ్లాదేశ్ అనమాట 3rd పొజిషన్లో. ఇవి మనం ఎగుమతి ఏ దేశాలకు చేస్తున్నామంటే ఈ మూడింటికి. ఈ రాష్ట్రాలు ఏంటి అంటే ఉత్పత్తిలో టాప్ క్లాస్లో ఉన్న రాష్ట్రాలు. సుగంధ ద్రవ్యాలలో భారతదేశం యొక్క పరిస్థితి అనమాట. ఉత్పత్తిదారు, వినియోగదారు, ఎగుమతిదారు మూడిట్లో టాపే ఉంది ఇండియా. అయితే ఇక్కడ దాదాపుగా వీళ్ళు లిస్ట్ అవుట్ చేసిన ప్రకారం 109 ఈ సుగంధ ద్రవ్యాలు మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో 109 టాప్ క్లాస్ వీటిల్లో 75 భారతదేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. భారతదేశమే ఉత్పత్తి చేస్తుంది 75 అనమాట. వీటిలో 109 సుగంధ ద్రవ్యాలు వీళ్ళు చెక్ చేస్తే దానిలో 75 భారతదేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. భారతదేశమే వేరే దేశాలకు ఎగుమతి కూడా చేస్తుంది అనమాట అనేది మనకి రిపోర్ట్ చెప్తోంది, నివేదిక చెప్తాం. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూద్దాం, మోడల్ క్వశ్చన్ ఒకటి చూద్దాం, దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్, ఐఎస్ఓ అంటాం కదా మనం, ఐఎస్ఓ సర్టిఫైడ్ అంటారు, ఐఎస్ఓ 2002 అని, ఐఎస్ఓ 2001 అని, ఇలా ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఉంటాయి. అంటే ప్రామాణికం అనమాట. ఇది ఒక వస్తువుకి ప్రామాణికాన్ని చెప్పడానికి, ప్రామాణికతను చెప్పడానికి ఈ ఐఎస్ఓ స్టాండర్డ్ ఉపయోగిస్తుంది. మనకి ఐఎస్ఓ ప్రకారం ఈ జాబితా చేసిన మొత్తం సుగంధ ద్రవ్యాల సంఖ్య ఎంత అంటారు. ఈ ఐఎస్ఓ జాబితా చేసిన మొత్తం సుగంధ ద్రవ్యాలు మనకి 109 అయితే ఈ 109లో 75 భారతదేశంలోనే విరివిగా దొరుకుతున్నాయనేది పాయింట్. ఇది చెప్పుకున్నాం మనం. 75 దొరుకుతున్నాయి కదా, ఇక్కడ ఏమన్నాడు మొత్తం సంఖ్య ఎంత అన్నాడు కదా, మొత్తం సంఖ్య ఎంత అన్నాడు కాబట్టి 75 కాదు, 109 కరెక్ట్, 150 కాదు, 200 కాదు. కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి? ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. పోషణ్ అభియాన్, ఈ పోషణ్ అభియాన్ అనేది వార్తల్లో ఉంది. ఏంటి అని అంటే 2018లో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. పోషణ్ అభియాన్, పోషణ్ అనమాట. పోషణ్ స్టాండ్స్ ఫర్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి మనకి, పోషణ్ అభియాన్ అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఓవర్ రీచింగ్ స్కీమ్ ఫర్ హోలిస్టిక్ నూరిష్మెంట్. అంటే హోలిస్టిక్ న్యూరిష్మెంట్ అంటే ఏంటంటే, న్యూరిష్ అంటే పోషణ అని, అంటే జనరల్గా అంటే పౌష్టికాహారాన్ని అందించాలి అనేది మెయిన్ ఉద్దేశం. ఎవరికి పౌష్టికాహారం అందించాలి అని అంటే, పౌష్టికాహారం తీసుకోలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. గర్భిణీ స్త్రీలు, తర్వాత కౌమార దశలో ఉన్న బాలికలు, 0 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్న బాలబాలికలు, పిల్లలు ఉంటారు కదా, వీళ్ళకి పౌష్టికాహారం అందించాలి అనేది మెయిన్ టార్గెట్ అనమాట. సో ఈ 3 గుర్తుంచుకోండి. ఎవరెవరు గర్భిణులు ఉంటారు, కౌమార దశలోని బాలికలు, కౌమార దశ అంటే ఎడోలసెంట్ ఏజ్ అనమాట. ఎడోలసెంట్ అంటే ఎక్కడి నుంచి అంటారు? 11 to 19 ఏజ్ని ఎడోలసెన్స్ అంటారు. తర్వాత 0 నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలు కదా, అంటే చిల్డ్రన్ అనమాట. వీళ్ళకి పౌష్టికాహారాన్ని అందించాలి. ఎందుకంటే పౌష్టికాహార లోపం వల్ల చాలామంది చిన్నతనంలోనే చనిపోతున్నారు, తల్లులు చనిపోతున్నారు, పిల్లల్ని కనేటప్పుడు తల్లులు చనిపోతారు. వాటిని మెటర్నల్ మోర్టాలిటీ అంటారు. ఒకవేళ తల్లి జీవించి పిల్లవాడు కనుక చనిపోతే ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటారు. ఈ కేసులు ఎక్కువ మనకి భారతదేశంలో, అంటే ఇంకా ఎక్కువ ఉన్న దేశాలు ఉన్నాయి, కానీ మన దేశంలో కూడా ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నా కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి వాటిని కంట్రోల్ చేయాలంటే ఏంటి అంటే పోషణ్ అభియాన్ అని ఇంట్రడ్యూస్ చేశారు. 2018లో గవర్నమెంట్ అఫీషియల్గా ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. 2018లో ఇది కేంద్ర ప్రాయోజిత పథకం అంటే ఏంటి అని అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే కేంద్ర ప్రభుత్వం కొంత ఫండ్ని దీనికి ఈ ప్రోగ్రామ్ కోసం ప్రొవైడ్ చేస్తుంది. మొత్తాన్ని ఇవ్వదు,
మొత్తం ఇస్తే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ 100% ఇస్తే ఫండ్స్ 100% కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కదా. ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. దీనిలో ఎలాంటి రేషియో ఉంటుందనంటే 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. కేంద్ర ప్రభుత్వం 60% ఫండ్స్ ఇస్తుంది, 40% ఫండ్స్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. అదే కనుక 90:10 రేషియో కూడా ఈ ప్రోగ్రామ్ ఫెసిలిటేషన్ ఉంటుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటాం, NES అంటారు. అంటే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటాం కదా, వాటిల్లో అయితే 90% కేంద్ర ప్రభుత్వం, 10% ఆ రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి వస్తుంది. ఇది పాయింట్, ఇది గుర్తుంచుకోవాల్సింది. NES కానీ తర్వాత పోతే హిమాలయన్ స్టేట్స్ అంటారు. హిమాలయన్ స్టేట్స్ అంటే హిమాలయాలు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి కదా, హిమాలయాలకు సంబంధించిన రాష్ట్రాలు వాటిలో అనమాట. అగ్రీడ్. వాటిలో ఏంటి అంటే 90:10 ఉంటుంది, మిగిలిన రాష్ట్రాలకి 60:40 రేషియో ఉంటుంది. దీనిలో ఈ పోషణ్ అభియాన్లోనే 2021లో పోషణ్ 2.0 ఇంట్రడ్యూస్ చేశారు. పోషణ్ 2.0 అంటే సెకండ్ వర్షన్, అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. దీనిలో ఇంకొన్ని ఫెసిలిటీస్ని యాడ్ చేశారు, ఇంకొన్ని అడ్వాన్స్మెంట్స్ ఇచ్చారు పోషణ్ 2.0లో. ఇది రీసెంట్గా వార్తల్లో ఎందుకు ఉందంటే ఇది స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు అయిందనమాట. 7 years అయింది. 2018 కదా, 2018 అంటే 18 నుంచి 2025 7 సంవత్సరాలు అయింది. అందుకని ఇది వార్తల్లో దీని గురించి స్పెషల్గా నోటిఫై చేయడం జరిగిందనమాట. ఇంకా కంటిన్యూ అవుతోంది. తర్వాత కేంద్ర ప్రాయోజిత పథకాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పథకం కింద రన్ అవుతుందన్నమాట. దీని ద్వారా ఏంటి అంటే మాల్ న్యూట్రిషన్ని తగ్గిస్తారు. అంటే పౌష్టికాహార లోపం ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన పథకం. ఎవరెవరికి? గర్భిణీ స్త్రీలకి, కౌమార దశలోని బాలికలకి, తర్వాత 0 నుంచి 6 సంవత్సరాలు ఉన్న పిల్లలకి. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం మనం. ఇక్కడ క్వశ్చన్ చూద్దామా? 2021లో ప్రారంభించబడిన మిషన్ పోషణ్ 2.0 2021 అని చెప్పుకున్నాం కదా. 2021లో స్టార్ట్ అయింది, ఇంట్రడ్యూస్ చేశారు. 2.0 అనుకున్నాం. పథకం ప్రారంభమైంది 2018లో. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటున్నాడు. ఈ 2.0 ముఖ్య ఉద్దేశం ఏంటి అంటున్నాడు. పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడం కాదు కదా, ఇది పౌష్టికాహారానికి సంబంధించిందే. అనుబంధ పోషకాహార కార్యక్రమాలను మరియు పోషణ అభియాన్ వంటి లక్ష్యాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం. అంటే అంతకుముందు ఏవేవైతే పథకాలు ఈ న్యూట్రిషన్కి సంబంధించి, పోషణకి సంబంధించి ఉంటాయో వాటన్నిటిని ఒక గొడుగు కిందకి తీసుకురావడం, సింగిల్ అంబరిల్లా అనమాట. అంటే సింగిల్ లైన్ కిందకి తీసుకురావడం, ఒకే గొడుగు కిందకి తీసుకురావడం. ఓకే, ఇది పోషణ అని ఉంది, పోషకాహారం అని ఉంది కాబట్టి ఇది రిలేటెడ్. ఇంకా చూద్దాం. ఆరోగ్య బీమా అందించడం. బీమా కాదు కదా, ఇన్సూరెన్స్ కాదు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం. అసలు వ్యవసాయ ఉత్పత్తి కాన్సెప్టే కాదు కదా పోషణ్ అనగానే. ఆ పదాలు ఏమనిపిస్తాయంటే పోషణ అనగానే ఓహో వ్యవసాయం ఏమో అనిపిస్తుంది. నో, పోషణ్ దేనికోసం? ఈ 2.0 పర్టికులర్గా పోషకాహార కార్యక్రమాలను మరియు పోషణ అభియాన్ వంటి లక్ష్యాలను ఒకే తాటి కిందకి తీసుకురావడానికి, ఒకే గొడుగు కిందకి తీసుకురావడానికి. ఇది కరెక్ట్ ఆన్సర్. సో మన ఆన్సర్ ఏంటి? ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. బి కరెక్ట్. తర్వాత చూద్దాం ట్రాపెక్స్. ట్రాపెక్స్ అనేది ఇది మనకి ఒక వ్యాయామం. ట్రాపెక్స్ వ్యాయామం అంట. ఇది నౌకాదళం అంటే నౌకాదళానికి సంబంధించిన వ్యాయామం అనమాట. నౌకాదళ వ్యాయామం. ఈ వ్యాయామం ట్రాపెక్స్ అంటున్నాం కదా. ట్రాపెక్స్ అంటే ఏంటి అని అంటే ఈఎక్స్ అనేది వర్డ్ ఎక్కడొచ్చినా ఎక్సర్సైజ్ అని. ఈఎక్స్ అంటే ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం అని. ఈ ట్రాప్ అంటే ఏంటి? TROP అంటే ఏంటి అని అంటే టీ అంటే థియేటర్ లెవెల్, TR అంటే థియేటర్ లెవెల్ ఆపరేషనల్, థియేటర్ లెవెల్ ఆపరేషనల్ ఎక్సర్సైజ్. TR అంటే థియేటర్ లెవెల్, ఓ అంటే ఆపరేషనల్, ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం. అదే ట్రాపెక్స్ అంటే నౌకాదళ వ్యాయామం అనమాట. ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే జనవరి 2025 స్టార్ట్ అయింది. ఇది జనవరి 2025 నుండి మార్చి వరకు జరుగుతుందన్నమాట. మార్చి వరకు జరిగే ఒక విన్యాసం అనమాట, నౌకాదళ విన్యాసం అనమాట. ఇది ఎక్కడ జరుగుతుంది? అరేబియా సముద్రం ఉంది కదా, అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతాన్ని కలుపుతూ హిందూ మహాసముద్ర ప్రాంతంలో. ఇక్కడ 3 సముద్రాలు కలుస్తున్నాయి చూడండి. అరేబియా మహాసముద్రము, తర్వాత పోతే బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్ అంటాం కదా, తర్వాత బే ఆఫ్ బెంగాల్, హిందూ మహాసముద్రం. ఈ 3 జాయిన్ అయ్యే ప్లేస్లో అనమాట. అక్కడ జరుగుతుంది.
ఇది వచ్చినప్పటికి దీని స్పెషాలిటీ ఏంటంటే ద్వైవార్షిక అనమాట. ద్వైవార్షిక విన్యాసం అంటాం. ద్వైవార్షిక, బై యాన్యువల్ అంటారు. బై యాన్యువల్ ద్వైవార్షిక. ద్వైవార్షిక అంటున్నాడు కదా, అన్నప్పుడు ఏంటి ద్వైవార్షిక అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేదని. బై యాన్యువల్ ఉంటుంది, బై ఎనియల్ ఉంటుంది. ఇది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. బై ఎనియల్ అంటే ఇది 2 సంవత్సరాలకు ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు, సంవత్సరానికి 2 సార్లు, సంవత్సరానికి 2 సార్లు జరిగితే దాన్ని బై యాన్యువల్ అంటాం. బై యాన్యువల్ సంవత్సరానికి 2 సార్లు. బై ఎనియల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి అని. ఇది బై ఎనియల్ మోడల్ అనమాట. ఇది బై ఎనియల్ మోడల్, బై ఎనియల్ ద్వైవార్షిక అంటాం. దట్ ఇస్ వన్. ట్రాపెక్స్. తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం, గాండివా క్షిపణి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి పిక్చర్లో మనకి గాండివా. ఈ గాండివా అనేది ఏంటి అంటే ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే అంతకుముందు మనకున్న ఒక క్షిపణి పేరుని మార్చారనమాట వీళ్ళు, గాండివా అని. అందుకని ఇది వార్తల్లో ఉంది. ఈ గాండివా అనే పేరు దేనికి ఇచ్చారు అని అంటే మనకి అస్త్రా అని ఉంది ఒకటి, అస్త్రా మార్క్ 3 అని, అస్త్రా మోడల్ మార్క్ 3 అని మనకి ఒక మిజైల్ ఉంది అస్త్రా. దీన్ని ఇది అస్త్రా మార్క్ 3 అనమాట. దీని పేరుని వీళ్ళు రీసెంట్గా గాండివా అని మార్చారు. గాండివం అంటే మనకి మహాభారతంలో కనిపిస్తుంది కదా, అర్జునుడి అంబుల పొది గాండివం అంటాం కదా, అర్జునుడి విల్లు అనమాట, విల్లు పేరు గాండివం అనమాట. సో దాని పేరుని ఇవ్వడం, ట్రెడిషనల్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఈ అస్త్రా అనేది ఏంటి అని అంటే అస్త్రా అనేది మనకి ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అనమాట. ఎయిర్ టు ఎయిర్ మిసైల్. దీని స్పీడ్ వచ్చేటప్పటికి మనకి 300 to 350 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. సూపర్ సానిక్ లెవెల్లో ఉంటుంది అనమాట, సూపర్ సానిక్ మోడల్లో ఉంటుంది, సూపర్ సానిక్ అంటారు. దాదాపుగా 4.5 మ్యాక్ స్పీడ్ తోటి వెళ్తుంది అనమాట, 4.5 మ్యాక్ స్పీడ్తో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. 300 to 350 కిలోమీటర్ టర్న్ తోటి స్పీడ్ తోటి వెళ్ళగలదు. ఓకేనా. సో అస్త్రా అనగానే అస్త్రా అనేది మనకి అస్త్రా సిరీస్ ఉన్నాయి. అస్త్రా MK1, MK2, MK3, ఇది అడ్వాన్స్డ్ వన్ అనమాట. ఇప్పుడు అస్త్రా అనేది ఈ MK3కి మాత్రమే గాండివా అని పేరు ఇచ్చారు, జాగ్రత్త. MK1 అస్త్రా, MK1 MK2కు గాండివా అని కాదు, MK3కి గాండివా అని ఇచ్చారు. అంటే మంచి స్ట్రాంగ్ అనమాట, ఓటమి లేనిది అని చెప్పాలనే దానికి కొంచెం స్ట్రాంగ్ వర్డ్ కింద గాండివాని యూస్ చేశారు. సో MK3 ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే అస్త్రా ఎయిర్ టు ఎయిర్ మిసైల్, గాలిలో నుంచి గాలిలో వేయడం అనమాట. ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు సర్ఫేస్ అని మనకి ఇలా ఉంటాయి కదా మిసైల్స్. సర్ఫేస్ టు సర్ఫేస్ ఉంటాయి, సర్ఫేస్ టు ఎయిర్ ఉంటాయి, ఎయిర్ టు సర్ఫేస్ ఉంటాయి, ఎయిర్ టు ఎయిర్ ఉంటాయి. అంటే భూమి మీద నుంచి భూమి మీదకే వేయచ్చు, ఒక చోటు నుంచి ఇంకో ప్లేస్కి అనమాట. భూమి మీద నుంచి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వేసే క్షిపణులు అనమాట. సర్ఫేస్ టు ఎయిర్, భూమి మీద నుంచి ఆకాశంలోకి వేయచ్చు కొన్ని మిజైల్స్. తర్వాత ఎయిర్ టు సర్ఫేస్, ఆకాశంలోంచి భూమి మీదకి. ఇంకొన్ని ఎయిర్ నుంచి ఎయిర్కే వేయచ్చు, ఒక విమానం నుంచి ఇంకో విమానానికి, ఒక జట్ నుంచి ఇంకో జట్కి అలా వేయచ్చు. ఇది ఎయిర్ టు ఎయిర్ మోడల్ అనమాట. ఎయిర్ టు ఎయిర్ మోడల్, గగనతలం నుంచి ఒక గగనతలం నుంచి ఇంకో గగనతలానికి వేసేవన్నమాట. అలాంటి వాటిని ఎయిర్ టు ఎయిర్ అంటాం. అస్త్రా ఈజ్ ఎయిర్ టు ఎయిర్ మోడల్. ఇప్పుడు గాండివా ఏ మోడల్ అంటాడు, గాండివా కూడా ఎయిర్ టు ఎయిర్ మోడల్, పేరు మార్చిందే కదా. ఇది ఈజీగా కూడా గుర్తుంచుకోవచ్చు. అస్త్రాలో ఇంగ్లీష్లో ఏతో స్టార్ట్ అవుతుంది, ఏతో ఎండ్ అవుతుంది. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్ గుర్తుండిపోతుంది, ఈజీగా గుర్తుంటుంది. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ క్వశ్చన్ చూద్దామా? ఎస్. భారతదేశం ఇటీవల ఎయిర్ టు ఎయిర్ క్షిపణి, ఎయిర్ టు ఎయిర్ క్షిపణి గాండివాగా పునర్నామకరణం చేసింది దేనికి అంటున్నాడు. బ్రహ్మాస్ అంటున్నాడు. బ్రహ్మాస్ కాదు కదా, బ్రహ్మాస్ కాదు కదా, బ్రహ్మాస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్, క్రూయిజ్ మిజైల్ అది. సో ఇక్కడ వచ్చింది మనకి ఏంటి, అస్త్రా 1 అన్నాడు. అస్త్రా 1 కాదు, 2 కాదు, 3 కదా, అస్త్రా, అస్త్రా, అస్త్రా 3 కరెక్ట్ వన్. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది, ఆన్సర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. డి ఈజ్ ద కరెక్ట్ కదా, డి ఈజ్ ద కరెక్ట్ అనమాట. దీన్నే కదా మార్చారు, MK3ని కదా మార్చారు. దేని కింద, గాండివా కింద. దట్స్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇస్లామిక్, ఇక్కడ చూడండి, ఇస్లామిక్ సహకార సంస్థ. ఈ ఇస్లామిక్ సహకార సంస్థ కూడా వార్తల్లో ఉంది మనకి. ఇస్లామిక్
కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ICO అంటారు. ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే మనకి గాజా అని వినుంటారు మీరు. గాజా, ఈ గాజా అనేది, గాజాలో కొంతమంది ఈ ముస్లింలు, జనరల్గా ముస్లింలు నివాసం ఉండే ఏరియానే ఇది. దీనిలో అంటే ముస్లింలు అన్ని క్యాస్ట్తో పాటు వీళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే ఈ గాజా పాలస్తీనాకు చెందిన ప్రాంతం అనమాట. పాలస్తీనా, ఈ పాలస్తీనాకు చెందిన ఈ ప్రాంతం గాజా ఏమైంది అని అంటే వార్తల్లో ఉంది. ఎలా వార్తల్లో ఉంది? ఇక్కడ మనకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమని అనౌన్స్ చేశారంటే గాజాని ఖాళీ చేయండి, గాజా నుంచి ఇజ్రాయెల్కి ముప్పు వాటిల్లుతోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికాకి మంచి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో వాళ్ళని అందుకనే ఏం చేస్తుంది, గాజాని ఖాళీ చేయండి అని చెప్తోంది. మరి ముస్లిమ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్న ఏరియా అనమాట, బాగా మెజారిటీ ఎక్కువ ఉన్నది అక్కడ ముస్లిమ్స్ అనమాట. అలా ఖాళీ చేయమని అనడాన్ని జీర్ణించుకోలేదు ఎవరు అని అంటే ఈ ఇస్లామిక్ సహకార సంస్థ. ఇస్లామిక్ సహకార సంస్థ ఏంటి అంటే ముస్లింల హక్కుల కోసం పోరాడే ఒక సంస్థ అనమాట అంతర్జాతీయంగా. సో ఇదేంటి అని అంటే దీనిలో దాదాపుగా ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మనకి జెడ్డాలో ఉందన్నమాట. దీని ప్రధాన కార్యాలయం జెడ్డా మనకి సౌదీ అరేబియాలో ఉంది ఇది జెడ్డా. దీనిలో దాదాపుగా 57 దేశాలు సభ్య దేశాలు ఉన్నాయి. ఒకే గ్రూప్ అనమాట, అంతా ముస్లిం కమ్యూనిటీ ఉన్న దేశాలు అనమాట. ఇవి ఏం చేస్తాయంటే ప్రతిఘటిస్తున్నాయి. అలా చెప్పకూడదు, ఒక దేశ అధ్యక్షుడైండి అలా చెప్పడం రాంగ్ అని మనకి అనడం వల్ల ఇవి న్యూస్లోకి వచ్చిందనమాట. న్యూస్లో కనిపిస్తుంది కాబట్టి మనకి అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన ప్రకటన ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఖండించారనమాట. ఇప్పుడు వార్తల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి క్వశ్చన్ టర్న్ అవ్వడానికి స్కోప్ ఉంది. గాజా అనేది ఎక్కడిది? పాలస్తీనాలో భాగం. దాని నుంచి ఇజ్రాయెల్కి పొంచి ఉన్న ముప్పు ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో ఉంచుకొని మనకి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ట్రంప్, దీన్ని ఏం చేశారు అని అంటే బాబు ఖచ్చితంగా అక్కడ గాజాలు ఖాళీ చేయించండి, వీళ్ళని వేరే చోటికి మార్చండి, పునరావాసానికి మూవ్ చేయండి అని చెప్పడం జరిగిందనమాట. అందుకని దాన్ని ప్రతిఘటిస్తూ ఈ ఇస్లామిక్ సహకార సంస్థ వార్తల్లో కనిపిస్తుంది మనకి. దట్స్ అ పాయింట్. తర్వాత వెళ్దాం, నెక్స్ట్ వన్కి వెళ్దాం. ప్రపంచంలో అతి చిన్న పార్క్. పెద్ద పార్కులు విన్నాం కానీ చిన్న పార్క్ కదా ఇది. పెద్ద పార్కులు విన్నాం మనం కానీ చిన్న పార్క్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ కదా ఇది. మనకి ఎక్కడ ఉంది అని అంటే ప్రపంచంలోనే చిన్న పార్క్, ప్రపంచంలోని చిన్న పార్క్ కదా ఇది. మనకి జపాన్లో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. జపాన్లోని నాగాయ్ జుమి, ఈ నాగాయ్ జుమిలో దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట జపాన్లో. ఇది ఎంత అంటే 2.6 చదరపు కిలోమీటర్లు, స్క్వేర్ ఫీట్ అనమాట, స్క్వేర్ ఫీట్ అనమాట. ఈ 2.6 స్క్వేర్ ఫీట్ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే పార్క్. ఈవిడ కూర్చున్నారు కదా, ఇది పార్క్ అనమాట. కొన్ని చిన్న చిన్న చెట్లు, చాలా చిన్న ప్లేస్, ఇంత ప్లేస్ 2.6 ఫీట్ అంటే స్క్వేర్ ఫీట్ అంటే అంతే వస్తుంది కదా. అంటే చిన్నది అంటున్నాం కదా, ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ కదా. అదే అనమాట అక్కడ మనకి. దీన్ని మనకి 1988లో దీన్ని నిర్మించడం జరిగిందనమాట, ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. 1988లో ప్రపంచంలోనే చిన్న పార్క్ ఇది. సో ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే అలా చిన్న పార్క్ని దాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కించారు. మనకి చిన్న పార్క్ ఇక్కడ మరి కార్యక్రమాలు ఇక్కడ కార్యకలాపాలు ఎలా ఉంటాయనంటే మనకి ఇక్కడ జనరల్గా అనమాట, అంటే కొంత వెరీ లిటిల్ ప్లేస్ 2.6 స్క్వేర్ ఫీట్నే దానిలోనే వీళ్ళు చెట్లను పెంచి, ఇదిగోండి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి చూడండి, ఈవిడ కూర్చొని ఉంది పక్కన, ఇదే అనమాట పార్క్. అదే చెట్లను పెంచి వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. 1988లో ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని రీసెంట్గా గిన్నిస్ బుక్ రికార్డులోకి చేరిందనమాట. అందుకని మనకి వార్తల్లో ఉంది. ప్రపంచంలో అతి పెద్ద పార్క్ ఏది అని అంటే ప్రపంచంలోనే పెద్ద పార్క్ మనకి, ప్రపంచంలోనే పెద్ద పార్క్ ఎక్కడ ఉంది అంటే గ్రీన్లాండ్స్ నేషనల్ పార్క్ అనమాట. గ్రీన్లాండ్స్ నేషనల్ పార్క్ ఇదే పెద్దది, గ్రీన్లాండ్ అనమాట. గ్రీన్లాండ్లో ఉంది గ్రీన్లాండ్స్ నేషనల్ పార్క్. సో ప్రపంచంలోనే పెద్దది. దాదాపుగా దీని పొడవు అంటే ఇది ఎంత వైశాల్యంలో ఉంది అంటే 9,72,000
స్క్వేర్ ఫీట్ అనమాట, చదరపు స్క్వేర్ ఫీట్లో ఉంది. ప్రపంచంలోనే పెద్దది. 9,72,000 చదరపు కిలోమీటర్లలో వ్యాపించి ఉందన్నమాట. చదరపు కిలోమీటర్లు ఇక్కడ, ఇది ఫీట్, స్క్వేర్ ఫీట్, ఇది స్క్వేర్ కిలోమీటర్లు. 9,72,000 చదరపు కిలోమీటర్లు. చూడండి ఎంత డిఫరెన్స్. ఎక్కడ ఉంది? గ్రీన్లాండ్స్. ఏ పార్క్? గ్రీన్లాండ్స్ నేషనల్ పార్క్, ప్రపంచంలోనే పెద్దది. చిన్నది వచ్చేటప్పటికి జపాన్లోని నాగాయ్ జుమి అనమాట. నాగాయ్ జుమి పట్టణంలో 2.6 2.6 చదరపు అడుగుల పార్క్ అనమాట. అది దట్స్ వన్, న్యూస్లో ఉన్నది. తర్వాత వెళ్దాం, నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, పెనుగొండ లక్ష్మీనారాయణకు సాహిత్య అకాడమీ అవార్డు. సాహిత్య అకాడమీ అనువాద అవార్డుని చూసాం మనం. తర్లుబాటి రాజేశ్వరి అని చూసాము, అనువాదం అనుకు చెప్పుకున్నాం. ఈయన ఇక్కడికి ఏంటి అని అంటే సాహిత్య అకాడమీ అవార్డుని ప్రదానం చేశారు. ఈ సాహిత్య అకాడమీ అవార్డు అనేది, సాహిత్య అకాడమీ అవార్డు మనకి భారతదేశ భాషలన్నింటిలో ఇస్తారు, 22 భాషల్లోనూ ఇస్తారు. అయితే ఇక్కడ పద్యానికి, గద్యానికి, సంపుటులు ఉంటాయి కదా, సంపుటులు, ఇలా చాలా వాటికి చాలా కేటగిరీస్కి ఇస్తారు సాహిత్య అకాడమీ అవార్డు. ఒక్క పుస్తకం అంటే ఫిక్షన్ కూడా ఇస్తారు, ఫిక్షన్కి ఇలా ఒక్కదానికే కాదు, పద్యాలకు కూడా ఇస్తారనమాట సాహిత్య అకాడమీ అవార్డు. ఇది భారతదేశంలోనే మనకి ఓల్డెస్ట్ సాహిత్యానికి ఇచ్చే చాలా పురాతనమైన అవార్డుగా చెప్తారు. సాహిత్యానికి ఇచ్చే అవార్డుల్లో పురాతనమైన అవార్డు సాహిత్య అకాడమీ అవార్డు. 1954లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట, సాహిత్య అకాడమీ అవార్డు. దీన్ని మనకి తెలుగుకి ఎవరికి ఇచ్చారంటే పెనుగొండ లక్ష్మీనారాయణకి ఇచ్చారు. తెలుగులో పెనుగొండ లక్ష్మీనారాయణ 22 భాషల్లో ఇస్తారు, ఇంగ్లీష్తో సహా 22 భాషల్లో ఇస్తారు. దానిలో ఈయనకి ఇవ్వడం జరిగిందనమాట, పెనుగొండ లక్ష్మీనారాయణ. మనం అంతకుముందు తర్లుబాటి రాజేశ్వరి చూసాం, ఆవిడ అనువాద పత్రిక వచ్చారు. మరి ఈయనకి దేనికి ఇచ్చారు అంటే సాహిత్య అకాడమీ అవార్డు ఈయనకి మాధవ్ కౌశిక్ చేతుల మీదుగా దీన్ని అందించడం జరిగింది. 36 ప్రగతిశీల వ్యాసాల సంకలనం, 36 ప్రగతిశీల వ్యాసాల సంకలనం అనమాట. ఇది ప్రగతిశీల అంటే డైనమిక్ అని, ప్రగతిశీల వ్యాసాల సంకలనం. ఈయన రాసిన ఈ సంకలనం పేరు ఏమి ఇచ్చారు అంటే దీని పేరే దీపిక అనమాట. ఈ దీపిక అనే 36 ప్రగతిశీల వ్యాసాల సంకలనం, ఎస్సేస్ అనమాట. 36 ఎస్సేస్ యొక్క కంపైల్ చేసిన బుక్ అనమాట అది. దాని పేరు దీపిక. దీనికి ఈయనకి సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు. ఇంకా మనకి భారతదేశంలో సాహిత్యానికి ఇచ్చే అవార్డులో అతి ముఖ్యమైనది ఏది అని అంటే జ్ఞానపీఠ. భారతదేశంలో సాహిత్యానికి ఇచ్చే మంచి పెద్ద అవార్డులో జ్ఞానపీఠ ముఖ్యమైనది అనమాట. జ్ఞానపీఠతో పాటు సరస్వతి సమ్మాన్ ఉంటుంది, సరస్వతి సమ్మాన్. తర్వాత వ్యాస సమ్మాన్ ఉంది, వ్యాస సమ్మాన్. తర్వాత సాహిత్య అకాడమీ అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు. ఇవన్నీ ఈ 4 ఇచ్చేది సాహిత్యానికే. భారతదేశంలో బాగా ప్రాముఖ్యత చెందింది ఏది అని అంటే జ్ఞానపీఠ అవార్డు. జ్ఞానపీఠ అవార్డు అంటే చాలా హై ఎండ్ అనమాట. జ్ఞానపీఠ అవార్డుని మనకు 1961 నుంచి ఇస్తున్నారు. సరస్వతి సమ్మాన్, వ్యాస సమ్మాన్ 1991 నుంచి ఇస్తున్నారు. సాహిత్య అకాడమీ అవార్డు 1954 నుండి ఇస్తున్నారు. ఓకేనా? ఖచ్చితంగా వీటి నుంచి ఇవి కనుక వార్తల్లో ఉన్నాయంటే క్వశ్చన్ అడుగుతాడు. జ్ఞానపీఠ అయినా, సరస్వతి సమ్మాన్ అయినా, వ్యాస సమ్మాన్ అయినా, లేకపోతే నెక్స్ట్ సాహిత్య అకాడమీ అవార్డు అయినా. సాహిత్య అకాడమీ అవార్డు మనకి ఇలా పద్యానికి, గద్యానికి, ఫిక్షన్కి అన్నింటికి ఇస్తారు. సో చాలా ప్రత్యేకతగా ఉంది. ఓల్డెస్ట్ కూడా, ఇండియాలో ఓల్డెస్ట్ ప్రముఖమైనది జ్ఞానపీఠ, పురాతనమైనది మనకి సాహిత్య అకాడమీ అవార్డు. దట్స్ అ పాయింట్. అది ఎవరికి ఇచ్చారు? పెనుగొండ లక్ష్మీనారాయణ తెలుగుకి ఇచ్చారనమాట. సాహిత్య అకాడమీ అవార్డు మాధవ్ కౌశిక్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న పెనుగొండ లక్ష్మీనారాయణ అనమాట ఆయన. ఓకేనా? దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, ఒక క్వశ్చన్ చూద్దాం. పెనుగొండ లక్ష్మీనారాయణ రాసిన 36 గ్రంథాలలో 36 వ్యాసాల సంకలనం కదా, దీనిలో ఏ రచనకు సాహిత్య అకాడమీ అవార్డు 2024 లభించింది? 2024 అవార్డే 2025లో ఇచ్చారు. దట్స్ అ పాయింట్. విప్లవ కథలు కాదు కదా, దీపిక రైట్ వన్. అమరావతి కథలు శ్రీకృష్ణదేవరాయలు కాదు కదా, ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. ఏంటో మనకి అన్ని ఆన్సర్ బీనే వచ్చాయి ఇవాళ చేసిన క్వశ్చన్స్ అన్నీ. అయ్యా, సో గుడ్. ఆన్సర్ ఏది వచ్చింది అనేది కాదు కదా, బట్ వరుసగా ఒకే ఆప్షన్ వచ్చినా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి అని అంటే
అన్ని బీలు వచ్చినా కూడా ఒక 4-5 క్వశ్చన్లకు బీ వచ్చినా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. నాకు తెలిసిన ఆన్సర్ కరెక్ట్గా ఉంది ఇది అని ఫీల్ అవ్వాలి. కొంతమంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఒకే ఆప్షన్ బి ఆప్షన్ 2 క్వశ్చన్లకు వచ్చింది అనుకోండి, బాబో ఇదేదో తప్పు వచ్చేస్తుంది. నో, ఫిల్టర్ చేయడానికి కూడా ఇవ్వచ్చు ఒక్కోసారి, అలా కూడా జరగచ్చు. సో నెక్స్ట్ వన్కి వెళ్దాం, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రక్తపోటులో కోనసీమ. ఈ స్టాటిస్టిక్స్ ఇచ్చాడు, చాలా స్పెషల్గా ఉంది ఇది మనకి వార్తల్లోనే. రక్తపోటులో కోనసీమ, మధుమేహంలో కృష్ణా జిల్లా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్గా ఉన్న న్యూస్ అనమాట, ఇది వార్త అనమాట. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం రాష్ట్రంలో 14.73%, రాష్ట్రం మొత్తంలో 14.73% మంది రక్తపోటుతో బాధపడుతున్నారట. బ్లడ్ ప్రెషర్ తోటి, బీపీ అంటాం కదా, బ్లడ్ ప్రెషర్ తోటి. 11.78% మంది మధుమేహంతో బాధపడుతున్నారు. షుగర్ అనమాట. ఏది ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. 14.73 రక్తపోటు, 11.78 మధుమేహంతో అనమాట. వీటిల్లో రక్తపోటులో టాప్ స్టేట్స్ వచ్చేటప్పటికి మనకి ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లా 19.35%. ఇది సరాసరి రాష్ట్రం మొత్తం అనమాట. ఇది ఇక్కడ మనం మాట్లాడుతోంది జిల్లాల వారీగా. రక్తపోటు అధికంగా ఉన్న 5 జిల్లాలు ఏవి అని అంటే కోనసీమ హైయెస్ట్, తర్వాత కృష్ణా జిల్లా, తర్వాత పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల. హైయెస్ట్ ఉంది చూడండి కోనసీమ, దాదాపుగా 20% అంటే 19.35%. అందుకనే మన హెడ్డింగ్లో మనం రక్తపోటులో కోనసీమ అని తీసుకున్నాం, అంతే కదా. సో ఈ రక్తపోటులోనే తక్కువ ఉన్న రాష్ట్రాలు కనుక చూస్తే ఇవి చూడండి, ప్రశాంతంగా ఉండే రాష్ట్రాలు, ప్రశాంతంగా ఉన్న జిల్లాలు. అల్లూరి సీతారామరాజు 7.66, మన్యం కదా. సో కర్నూలు, అనంతపురం, సత్యసాయి, పార్వతీపురం, మన్యం కూడా 9.39%. పార్వతీపురం మన్యం 9.39%. బట్ అన్నిటికంటే తక్కువ అల్లూరి సీతారామరాజు జిల్లా 7.66%. కర్నూలు చివరి నుంచి రెండవది అనమాట. సో తర్వాతే అనంతపురం. అవి బ్లడ్ ప్రెషర్ తక్కువ. కానీ మనకేమనుకుంటాం, మనం రాయలసీమ జిల్లాలు అనగానే వాళ్ళకి బాగా బ్లడ్ ప్రెషర్ హోల్డ్ ఎక్కువ ఉంటుంది. నో, అలాంటిది కండిషన్ కాదు. ఎక్కువ బ్లడ్ ప్రెషర్ రక్తపోటు కనిపించేది మనకి ఎక్కడ అంటే కోనసీమ, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల. ఇవి హయ్యెస్ట్, ఇవి లోయెస్ట్. అలాగే మధుమేహంలో అంటే షుగర్ పేషెంట్స్లో కృష్ణా డిస్ట్రిక్ట్ టాప్లో ఉంది, దాదాపుగా 15%, 14.95% అనమాట. తర్వాత నెక్స్ట్ బాపట్ల ఉంది, తర్వాత గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, మధుమేహంలో కూడా ఉన్నాయి. సో తక్కువ వచ్చినప్పటికి మధుమేహంలో తక్కువ, మళ్ళీ ఇక్కడ కూడా అల్లూరి సీతారామరాజు చూడండి 2.62%, చాలా తక్కువ, చాలా రేర్ పర్సంటేజ్ అనమాట, మినిమల్ పర్సంటేజ్ అనమాట. తర్వాత కర్నూలు, ఇక్కడ కర్నూలే ఉంది చూడండి. తర్వాత ఇక్కడ 3వ స్థానంలో అంటే చివరి నుంచి 3వ స్థానంలో పార్వతీపురం మన్యం ఉంది మనకి ఇక్కడ. తర్వాత సత్యసాయి, తర్వాత అనంతపురం ఉంది. దట్ ఇస్ వన్. ఇలాంటి స్టాటిస్టిక్స్ కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది, అంటే కొంత పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే జిల్లాల వారీగా ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు కదా మనకి. దట్ ఇస్ వన్. అట్లీస్ట్ హెడ్డింగ్ రిలేటెడ్ కన్నా మనకు అడగడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా, ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఇంకొన్ని కరెంట్ అఫైర్స్తో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.